ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథం 46 అధ్యాయం 4వ వచనం. ఇన్ని ఎత్తుకొనుచు రక్షించిన వాడు నేనే. ప్రియులారా, తల్లి బిడ్డ కనగానే నాకు తెలిసి 3.5-4 సంవత్సరాలు లేక 5 సంవత్సరాల వరకు ఎత్తుకొనుచు అల్లారు ముద్దుగా పెంచుతుంది. అయితే యేసు ప్రభు వారు అంటున్నారు ఏంటంటే, చిరకాలము అంటే ముద్దుమ వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకొనుచు. ఒక తల్లి తన బిడ్డకు ఎలా ఆడిస్తుందో, ఎత్తుకొనుచు రక్షిస్తుందో, పడిపోతున్నప్పుడు ఎలా పట్టుకుంటుందో, జారిపోతున్నప్పుడు ఎలా ఆదరిస్తుందో, అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను ఎత్తుకొనుచు నువ్వు పడిపోకుండా, నాశనం అయిపోకుండా, పాడైపోకుండా, లేకపోతే నష్టంలో, ఆపదలో, కష్టంలో వెళ్ళిపోకుండా నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడని నేనే అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినం ప్రియులారా, ఈ వాగ్దానం నీ గురించే. ప్రభువు నువ్వు వెళుతున్న ప్రయాణాల్లో ఆయన నిన్ను ఎత్తుకుంటాడు, పనిపాట్లలో ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావో ఆ ప్రయాసలో కూడా ఆయన నీ వెనకాలే నడుస్తూ నిన్ను రక్షిస్తూ ఉంటాడు, నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఈ దినమంతా కూడా నీ రాకపోకలేదు నీకు తోడుగా వచ్చి నిన్ను ఎత్తుకొనుచు ఏమాత్రం కూడా నీ చేయి విడవకుండా, ఎడబాయకుండా నిన్ను ఆదరిస్తూ రక్షించటానికి ఆయన సమర్థుడు గనుక ఈరోజు మరి నీవు పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఈ వాగ్దానాన్ని బలంగా నమ్ము. అద్భుతమైన కార్యం ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. నిన్ను ఎత్తుకోవడమే కాదుగా నేను రక్షిస్తానంటున్నాడు, కాపాడుతానంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు నిజంగా తన చేతుల మీదుగా వారిని ఎత్తుకొని తన మాట ద్వారా వారిని నడిపిస్తూ చేరవలసిన గమ్యస్థలానికి, కానాను అనేటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే స్థలం వరకు కూడా యెహోషువ కాలంలో ఉన్నటువంటి ప్రజలను కూడా ఆయన ఎత్తుకుంటూ మధ్య మధ్యలో ఎన్నో అవరోధాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా రక్షిస్తూనే ఉన్నాడు. సో వారిని రక్షించిన దేవుడు ఈ దినము నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్యను, దేవునికి ఇచ్చిన సంతానాన్ని ఆయన ఎత్తుకుంటాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నీ కూడా తన దూతలను పంపిస్తాడు. యెషయా గ్రంథంలో ఇచ్చిన ఈ వాగ్దానము నీకు, ఈ కుటుంబానికి ఈ దినమంతా ఎల్లవేళలా తోడుగా ఉండునుగాక. ప్రభు యొక్క ఆశీస్సులు, ప్రభు యొక్క దీవెన ఎల్లప్పుడూ నీ కుటుంబానికి మెండుగా నిండుగా కలుగునుగాక. ఆమేన్.